ఉద్దేశించి సంకల్పం చెప్పి చేస్తే ఆ ఫలితం మనందరం పొందుతున్నాం. అందుకే వేదము సాక్షాత్ పరమేశ్వర స్వరూపం గనక ఆ అక్షరాలు ముట్టుకోవడానికి కొన్ని సంస్కారాలు అవసరం, ఆ శబ్దాలు ఉచ్చరించడానికి కొన్ని సంస్కారాలు అవసరం. అలాంటి సంస్కారాలు పొంది సమాజం అంతా అవి చేయడం సాధ్యం కాదు కనుక సమాజంలో ఒక వర్గము ఆ సంస్కారం పొంది దాన్ని అధ్యయనం చేస్తూ లోకక్షేమం కోసం మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటుంది. ఇందుకు ఏర్పరిచారు పెద్దలు. అందుకని వాళ్ళ చేతుల్లోనే దాచిపెట్టేశారు, ఇతరులకు ఇవ్వలేదు అని కాదు. ఎందుకు ఏం చేశారు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ద్విజాదులకి దీనికి మంత్రంపై అధికారం ఇచ్చారు. అధికారం అంటే అర్హతను అర్థం. అథారిటీ అనగానే పవరు పొగరు అని కాదు. వాళ్ళ పని అది. వాళ్ళ ఆ మంత్రం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ తద్వారా లోకక్షేమాన్ని కలిగించారు. ఎవరికైనా కావాలన్నా వారిని ఆశ్రయించి వారి ద్వారా అది చేయవచ్చు. లోకక్షేమం కోసం దాన్ని వినియోగించాలి. ఎందుకంటే వేద మంత్రం అంటేనే ఈశ్వర శబ్ద రూపం కనుక దానికి ఆ మర్యాద పెద్దవాళ్ళు ఏర్పడిచారు.